రీసెంట్గా నేను నా టీమ్ ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేసాం మా ఏజెన్సీలోనే. సో పాయింట్ ఏంటి అంటే అది యాక్చువల్గా 2 months డెడ్ లైన్ పెట్టుకున్న ప్రాజెక్ట్. అండ్ లాస్ట్లో కొన్ని ఎక్స్టర్నల్ రీజన్స్, వేరే రీజన్స్, ఫ్యాక్టర్స్ వల్ల మాకు ఒక ఛాలెంజ్ వచ్చి పడింది. ఏంటి, దాన్ని 1 weekలో ఫినిష్ చేయాలి. అసలు కరెక్ట్గా ఆలోచిస్తే 2 months ప్రాజెక్ట్ 1 weekలో చేయడం ఇంపాసిబుల్. మేము అదే అనుకున్నాం. బట్ అప్పుడున్న ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్. సో మేము ఏం చేసాం, 1 week కూర్చొని చేసాం. అండ్ లాస్ట్లో రిజల్ట్ మేము కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆ రిజల్ట్ ఏంటి, ఫ్లాలెస్ అప్లికేషన్ ఏమైనా వచ్చిందా, మేము చేసింది అసలు ఒక్క మిస్టేక్ కూడా లేకుండా సూపర్గా ఏమైనా ఉందా అంటే నో, మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్లో ఏమైంది, మేము కూర్చొని చేసిన అప్లికేషన్ ది బెస్ట్ ఫ్లాలెస్ అప్లికేషన్ ఏమైనా వచ్చిందా అంటే లేదు, దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కానీ మేము కూర్చున్న సేమ్ స్పీడ్ ఇంకొక 1 week కానీ మీరు స్పెండ్ చేస్తే ఫ్లాలెస్ అప్లికేషన్ నిజంగా వచ్చిండేది. ఇప్పుడు వచ్చిందా రాలేదా అంటే రాలేదు, మేము కూర్చోలేదు కాబట్టి. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి, 2 months అనుకున్న అప్లికేషన్కి 1 weekలో మేము చేసాము. అండ్ ఇంకో 1 week చేస్తుంటే ఫ్లాలెస్ అప్లికేషనే వచ్చిండేది అంటున్నా. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి నా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక పని పెట్టుకొని దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అండ్ ఆ డెడ్ లైన్ పనికి కావాల్సిన టైం కన్నా ఎక్కువ టైం ఉంది అంటే ఆ పని ఆ టైంకి సరిపడా ఎక్స్పాండ్ అయ్యి మీరు ఆ టైం అంతా వేస్ట్ చేస్తారు. అదే ఇప్పుడు ఆ పనికి మీరు తక్కువ టైం పెట్టుకున్నారు అంటే దాన్ని చిన్న పార్ట్స్లోకి డివైడ్ చేసి అవసరమైన వాటికి ప్రియారిటీ ఎక్కువ ఇచ్చి ఆ తక్కువ టైంలోనే అనుకున్న పని అంతా ఫినిష్ చేస్తారు. దీనికోసమే బయట ఒక లా ఉంది కాల్డ్ పార్కిన్సన్స్ లా. ఇదేం చెప్తుంది అంటే వర్క్ ఎక్స్పాండ్స్ టు ఫిల్ ద అవైలబుల్ టైమ్ ఫర్ ఇట్స్ కంప్లీషన్. అంటే ఒక పనికి కావాల్సిన టైం కన్నా మీరు ఎక్కువ టైం ఇచ్చారు అంటే దానికి కావాల్సినట్టు అది ఎక్స్పాండ్ అయ్యి ఆ మొత్తం టైంని వాడేస్తుంది అని. అది మీకు తెలియకుండానే అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం, బట్ అవుతుంది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, మీరు ఒక బుక్ రాస్తున్నారు అనుకోండి, దానికి 1 year టైం పెట్టుకున్నారు అంటే మీరు 1 year డివైడ్ చేసుకొని ఒక్కొక్క మంత్కి ఇన్ని పేజెస్, ఒక్కొక్క డేకి ఇన్ని పేజెస్ అని చెప్పి రాస్తారు. అదే మీరు 1 monthలో అది ఇవ్వాలి, వేరే ఆప్షన్ లేదు, ఇంకెట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అంటే అప్పుడు 1 monthకే మీరు డివైడ్ చేసుకొని కింద మీద పడి దాన్ని కంప్లీట్ చేస్తారు. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఎందుకు ఇలా చేయగలుగుతున్నాము అంటే మీరు ఏ పని అయితే ఒక టైంకి పెట్టుకొని చేయాలనుకుంటారో దాన్ని ఫస్ట్ ఇంటర్నల్గా డివైడ్ చేస్తారు. అంటే ఇంత పని ఉంది అంటే దాన్ని ఒక 10 partsలోకి డివైడ్ చేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్ 10 days పని అది. సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే మీరు ఒక 1 month పని ఉంది, దాన్ని 10 daysలో చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, 10 daysకి సరిపడా 10 parts చేసుకుంటారు. ఈ 10 partsలో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పని ఏంటి అంటే దీంట్లో అంత ఇంపార్టెంట్ కాదు, అవసరం లేదు అనే పనులు ఏంటి. ప్రతి పనిలో ఇలాంటివి ఉంటాయి, బట్ మీరు టైం ఎక్కువ ఉన్నప్పుడు అవి నోటీస్ చేయరు, టైం తక్కువ ఉన్నప్పుడు నోటీస్ చేయడం ఈజీ. సో అవి సెలెక్ట్ చేసుకొని అవి తోసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10లో 2 ఎగిరిపోయాయి, ఇప్పుడు ఇంకా 8 ఉన్నాయి, కానీ మనకు ఇంకా 10 days ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 8ని 10 partsలోకి చేసుకుంటారు. అంటే పోయిన 2 parts బదులు ఇంకో 2 parts వస్తాయి. కాకపోతే ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే పని తగ్గింది కాబట్టి. దీంట్లో మళ్ళీ మీరు ప్రియారిటైజ్ చేసుకుంటారు, ఏ పని చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే అసలు మీనింగే లేదు ఇది నేను చేసి అని. అలాంటివి ముందు పెట్టుకొని వాటిని ముందు కంప్లీట్ చేసి లెస్ ప్రియారిటీవి లాస్ట్లో పెట్టుకొని అవి కంప్లీట్ చేస్తారు. ఇన్ ది ఎండ్ రిజల్ట్ ఏంటి, మీరు అనుకున్న పని 10 daysలో ఫినిష్ చేసి ఉంటారు. లైక్ మన వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొన్న తర్వాత దాన్ని ఎక్స్ లాగా రీబ్రాండింగ్ చేసి ఆయన ఫస్ట్ చేసిన పని అవసరం లేని మనుషులంతా తీసేశారు. అండ్ రిజల్ట్ అది ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా సూపర్గా తయారైంది. మీరు ట్విట్టర్, ఎక్స్ కంపేర్ చేసి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్గా గ్రాక్ AI. అదే ఈ నా కంపెనీ తీసుకోకముందు ఎవరైనా వచ్చి అలా చేద్దాం అనుకుని ఉంటే అందరు వాళ్ళని క్వశ్చన్ చేసి ఉండేవాళ్ళు, మతుండే మాట్లాడుతున్నావా, నువ్వు చెప్పేది అసలు పాసిబులేనా అని. బట్ ఈయన ఎవరి మాట వినడు కాబట్టి డైరెక్ట్ వచ్చి లేవేశాడు అండ్ పని చేసి చూపించాడు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడగలుగుతారా, ఎవ్వరు మాట్లాడలేరు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ వెరీ ఫైన్. ఆయన ఇక్కడ ఒక్కటే కాకుండా వేరే ఉన్న కంపెనీస్లో కూడా ఇదే ఫార్ములా అప్లై చేశాడు. అండ్ సీరియస్లీ 3 yearsలో అవ్వాల్సిన పని few monthsలో చేయడం, ఇలాంటివి చాలానే చేశాడు. అవి తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకో మెయిన్ రీజన్ మీ పనులు ఎందుకు అంత డిలే అవుతాయి అంటే మీరు పెట్టుకునే డెడ్ లైన్స్. ఐదర్ మనుషులు పెడితే పెద్ద డెడ్ లైన్స్ పెడతారు అవసరం లేనివి, లేదా చిన్న డెడ్ లైన్స్ పెట్టుకుంటారు కానీ వాటికి ఇంపార్టెన్స్ ఉండవు. అంటే ఇప్పుడు 1 month పని 10 daysలో మనం చేయాలనుకున్నప్పుడు ఆ 10 days చేయకపోతే ఏం జరుగుద్ది అనేది మీకు పెద్ద సీరియస్గా ఉండదు. సో మీరు 10 daysలో చేయకపోయినా పెద్ద లైట్లే అనుకొని లైట్ తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఆ 1 monthలో చేయాల్సిన పని 10 daysలో చేయాలని పెట్టుకున్న 10 daysలో చేయకపోతే ఏం జరుగుద్దని ఒక స్ట్రాంగ్ రీజన్ లేకపోతే అఫ్కోర్స్ మీరు దాన్ని సీరియస్ తీసుకోరు అండ్ కంప్లీట్ చేయరు కూడా. సో డెడ్ లైన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ డెడ్ లైన్స్, అంటే ఏదో పెట్టాలి కదా అని చెప్పి పెడితే పనికిరావు.
దాన్ని ఎలా పెట్టాలి అంటే అది చేయకపోతే దాని ఎఫెక్ట్ కూడా అంతే వైలెంట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజుల్లోనే ఈ పని చేయలేదు అంటే నా ఫ్యామిలీకి తిండి ఉండదు నెక్స్ట్ నుంచి అనుకుంటే పక్కా చేసి తీరుతారు, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే. బట్ ఇక్కడ చిన్న కాషన్ చెప్తా వినండి, ఇది ఎంత ఎఫెక్టివ్గా అయితే పని చేస్తుందో అంతే డ్యామేజ్ కూడా చేస్తుంది. అంటే మీరు ఒక 10 పనులు ఏవైతే 10 నెలల్లో చేద్దాం అనుకుంటున్నారో అన్ని 10 వారాల్లో ఫినిష్ చేద్దాము అనుకుంటే చేయొచ్చు, అఫ్కోర్స్ అంతా అయిపోతుంది. బట్ 10 వారాల తర్వాత మీ కండిషన్ వరస్ట్గా ఉంటుంది. అది మెయిన్గా మీ హెల్త్లో కనిపిస్తుంది, మీ రిలేషన్స్లో కనిపిస్తుంది, ఓవరాల్గా మీరు వేరే పనులు ఏవైతే అనుకుంటారో ఒక మనిషికి ఏవైతే ఇంపార్టెంటో వాటిలన్నిటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అయినా పర్లేదు నేను చేస్తా అంటే అఫ్కోర్స్ మీ ఇష్టం, బట్ నన్ను అడిగితే అంత కంటిన్యూస్గా అన్ని పనులు పెట్టుకోకపోవడమే ఉత్తమం. ఏవైతే మీకు యాక్చువల్గా చేయాలి మీనింగ్ఫుల్గా అనిపిస్తాయో వాటిని టైం తగ్గించి ఎఫర్ట్స్ పెట్టండి, ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసి ఉంటే ఇలాంటి వాల్యూ యాడింగ్ వీడియో ఇంకోటి స్క్రీన్ పైన ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.